తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నమస్తే అండి. నేను మీ షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. ప్రాచీన కాలంగా ఆయుర్వేదం చేస్తూ వస్తూ ఉన్న మీ కుటుంబ సభ్యుడిని, మీ రసూల్ గురూజీని. ఈ మధ్య చాలామంది ఫోన్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒకటే, ఇరెక్షన్ ప్రాబ్లం, వీర్యకణాల ఉత్పత్తి, సంతానము లేదు. దేనికంటే వీరు ప్రతిరోజు తీసుకున్న ఆహారం అది విషం. ఆఫీస్ నుంచి వస్తూ ఒక పార్సల్ బిర్యానీ, అలా వాకింగ్కి వెళ్తూ గోబీ మంచూరి, చికెన్ కబాబ్, పానీపూరి, ఎగ్ రైస్, కొలబోయిన రైస్, ఏటేటివన్నీ ఈ విధంగా తిని ప్రతి ఒక్క దాంట్లో కల్తీ, వాళ్ళు టేస్ట్ బిజినెస్ కోసం టేస్టింగ్ సాల్ట్ వాడి అందులో ఏటేటో చెత్త ఆయిల్ కలిపి ఆ రుచులు కోరెడి నాలుక, వేశ్య నాలుక. ఈ రుచులు కోరి మనం ఏం చేస్తాం, ఇంకా పగలంతా ఏసీలలో ట్యాప్ల ముందర కూర్చొని, లేదా మొబైళ్ళల్లో రేడియేషన్, నైట్లో టైట్ చెడ్డీలు, దానిపైన మన లంగోటా నిక్కర్లు, అవేటివో మోకాలు నిక్కర్లు వచ్చినాయిలేండి, దాని కథ మనకొద్దు. ఇక జీన్స్ ప్యాంట్లు. ఇక్కడ బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడితే, బొడ్డు నుంచి తొడల వరకు వీర్యం ఉత్పత్తి ప్రదేశంలో చల్లని గాలి ఆడక ఉత్పత్తి వీర్య కణాలన్నీ చచ్చిపోయి వీర్యం పలసగా మారి తిక్కబోగలు నా కొడుకులు పుడుతున్నారంతా. దీనికి కారణం మన పెద్దల ఇండ్లల్లో లేరు. మీ ఆటలకు అడ్డమని ఓల్డ్ హోములకు పంపిస్తున్నారు వారికి. వారు ఉంటే వారి అనుభవాల ద్వారా, వరే నాయన స్నానం చేసుకో, నిద్రపోయే ముందరగా ఒక పంచె కట్టుకో, ఒక లుంగి కట్టుకో, అలా చెప్పేవాళ్ళు లేక ఈరోజు హద్దులు దాటిపోయి ఇక సంతానం జరగగా టెస్ట్ ట్యూబ్ బేబీ, ఎవడో వాడు, ఎక్కడో వాడు, మన ఆస్తికి వారసుడు. ఈ కర్మ దేనికండి? వందల వేల సంవత్సరాల నుంచి మహర్షుల గ్రంథాల్లో రచించిన ఎన్నో ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో మూలికలున్న ఈ భారతావనిలో అనుభవం గల వైద్యుల దగ్గర చక్కటి ఔషధాన్ని ఒక 90 రోజులు, 40 రోజులు, 3 నెలలు, 6 నెలలు తీసుకుంటే రక్తము మీది, వీర్యము మీది, వారసత్వం మీది, ఆస్తి మీది. మీరు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీల ద్వారా ఆస్తిక వారసులు ఎన్నుకుంటున్నారే కానీ మీ ఆశయానికి వారసులు ఎక్కడ? వాటి కోసమే ఈ ప్రకృతి మాత ప్రసాదించి ఎన్నో అద్భుతాలలో అద్భుతమైనది కొన్ని చూర్ణాలు నేను చేసి మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూశారా అన్నయ్యలు? ఫస్ట్ మనం తీసుకోవాల్సినది ఈ శొంఠి. పచ్చి అల్లాన్ని సున్నపు తేటలో అద్ది ఎండించితే వాటి పేరే శొంఠి. అంత శ్రమ అవసరం లేదండి. ఆయుర్వేద కోట్లో డ్రై జింజర్ అంటే ఇస్తారు. ఈ శొంఠి. ఆ తర్వాత ఉసిరికాయలు, ఆ తర్వాత ఇదిగో మేము తయారు చేసిన తిప్పసత్తు, తిప్పతీగ ఏరుని ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి బకెట్లు వేసి బాగా పిసికి ఆ వ్యర్థాన్నంతా తీసేసి అలా ఒకరోజు వదిలేస్తే అడుగున నిలిచి ఉంటుందండి స్వచ్ఛమైన తిప్పసత్తు. ఇక శొంఠి దంచిన చూర్ణం ఒక చిటికెడు, ఈ ఉసిరిక చూర్ణం ఒక చిటికెడు, తిప్పసత్తు ఒక చిటికెడు. ఇక్కడ స్వచ్ఛమైన తిప్పసత్తు, ఉసిరిక చూర్ణం, శొంఠి చూర్ణం, వీటిలో మనం ఏం చేయాలా?
మేము ప్రకృతిగా అడవులతో తెచ్చిన తేనె ఇలా ఒక స్పూన్. ఎక్కడైనా మీరు కూడా మంచి తేనె తెచ్చుకోవచ్చు. మా దగ్గర లభిస్తుంది. 1 కేజీ 2 కేజీలు అరకిలో అయితే మేము ఇవ్వగలం. 10 కేజీలు 20 కేజీలు అంటే ఉండదు మా దగ్గర. కొద్దిగా ఇలా తేనె కలుపుతూ ఈ యొక్క మిశ్రమాన్ని భోజనము చేసిన తర్వాత దీని నాలుక పైన సప్పరించి గోరువెచ్చని పాలు తాగితే అమోఘమైన వీర్యబుద్ధి, చూశారా తమ్ముళ్ళు? ఏదైనా కృషితో నార్వి దుర్భిక్షితే. కృషి ఉండాల మనిషికి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. మన కృషి చేయంది ఏది మన పెరట్లేకి రాదు. ఇక్కడ చూపించాను కదా నేను. సొంటి చూర్ణం 1/4 టీ స్పూన్, ఉసిరిక చూర్ణం 1/4 టీ స్పూన్, తిప్పసత్తు చూర్ణం 1/4 టీ స్పూన్, కాస్త తక్కువ. దీంట్లో 1 చెంచాడు మంచి తేనె. ఇది ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇలా తయారు చేయబడ్డ ఈ యొక్క మిశ్రమాన్ని దైవాన్ని తలుసుకొని ఇలా సేవించి స్వచ్ఛమైన పాలు, గేదె పాలు కావచ్చు, అది బర్రె పాలు కావచ్చు, ఆవు పాలు కావచ్చు, సేవించండి. ఈ యొక్క ప్రక్రియ 40 రోజులు చేస్తే ఈ 40 రోజుల వరకు బ్రహ్మచర్యం, 40 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ అన్ని ఆహారాలు తీసుకోండి. పాలు, పెరుగు, మజ్జిగ, గుడ్లు అన్లిమిటెడ్. కానీ ఈతకళ్ళు, తాటికళ్ళు, చుట్టాలు వచ్చినారు, మందు పార్టీ కుదరదు బాబు, అది కుదరదు. ఈ కల్తీ కళ్ళు, కల్తీ తాటికళ్ళు, కల్తీ ఈతకళ్ళు, ఈ మద్యపానాలు సేవించి, ధూమపానాలు సేవించి, ఈ గుట్కాలు, హాన్సులు చాలా ఏటేటో వచ్చేసాయి. ఇవన్నీ సేవించే లేని పని రోగాలు వస్తానది సమాజానికి. ఈ ఒక్కాకులు, ఈ పాన్బిడాలు, ఈ హాన్సులు తిని కింద ఎంగిలి మూస్తారు, మూస్తారు. అది భూమిపైన ఒక బ్యాక్టీరియా, అది గాల్లో కలిసి పసిబిడ్డల హృదయాలకి ఆ లెన్స్ పైనంతా ఈ దరిద్రపు వైరస్లు వస్తున్నాయి. దయచేసి అటువంటి పని చేయకండి. సో నేను చెప్పిన ఈ 4 వస్తువులు, 5 వస్తువులు తేనె ఇలా సేవించి కామెంట్లో వీటి విలువలను తెలియజేయండి. ఏదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.